హలో అండి. సో నెక్స్ట్ క్లాస్కి వెళ్ళిపోదాం. సో లాస్ట్ క్లాసెస్లో మనం చూసాము. సో బుల్లిష్ ప్యాటర్న్స్ నేర్చుకున్నాం అండ్ బేరిష్ ప్యాటర్న్స్ మనం స్టార్ట్ చేసాము. సో ఈ క్లాస్లో కంప్లీట్ బేరిష్ ప్యాటర్న్స్ ఏదైతే ఉన్నాయో క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకుందాం. సో నెక్స్ట్ క్లాస్ వచ్చేసి న్యూట్రల్ ప్యాటర్న్స్ ఉంటాయి కదా, లైక్ మార్కెట్లో మనకి ఓన్లీ 3 టైప్స్ ఆఫ్ ప్యాటర్న్స్ ఉంటాయి. ఒకటి బుల్లిష్, ఒకటి బేరిష్ అండ్ ఇంకొకటి న్యూట్రల్. సో న్యూట్రల్ అంటే సైడ్ వేస్ మార్కెట్. సో ఫస్ట్ మనం బుల్లిష్ ప్యాటర్న్స్ అన్నీ కూడా కవర్ అయిపోయినాయి. సో మీరు ప్రాక్టీస్ కూడా చేశారు. అండ్ బేరిష్ ప్యాటర్న్స్ లాస్ట్ క్లాస్లో స్టార్ట్ చేస్తాం. సో ఈ క్లాస్లో రిమైనింగ్ బేరిష్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ ఉన్నాయి కదా, దాని గురించి తెలుసుకుందాం. సో తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ మీరు దాన్ని హోంవర్క్ చేయండి. సో బుల్లిష్, బేరిష్ రెండు కూడా పర్ఫెక్ట్ అయిపోండి. దాని తర్వాత మనం న్యూట్రల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ ఉంటాయి. అంటే న్యూట్రల్ అంటే సైడ్ వేస్ మార్కెట్, మనము అనాలిసిస్ అంటే సైడ్ వేస్ మార్కెట్ని మనం ఇండికేట్ చేసే క్యాండిల్స్ ఉంటాయి కదా, దాని గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ వచ్చేసి బేరిష్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఎక్కడి వరకు నేర్చుకున్నాం మనము? బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ వరకు నేర్చుకున్నాము. సో నెక్స్ట్ వచ్చేసి ఈవినింగ్ స్టార్ ప్యాటర్న్ అనమాట. ఈవినింగ్ స్టార్ ప్యాటర్న్ వచ్చేసి సేమ్ లైక్ మార్నింగ్ స్టార్. మనం మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ నేర్చుకున్నాం బుల్లిష్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్లో. దానికి ఆపోజిట్లో ఈవినింగ్ స్టార్ ప్యాటర్న్ అనమాట. సో మార్నింగ్ స్టార్ వచ్చేసి మనకి ఎప్పుడు ఫామ్ అవుతుంది? డౌన్ ట్రెండ్లో ఫామ్ అయ్యి మనకి అప్ సైడ్ మార్కెట్ రివర్స్ అవుతుంది, అంటే డౌన్ సైడ్ నుంచి ట్రెండ్ ఎండ్ అయిపోయి మార్కెట్ అప్ సైడ్లో వెళ్తుంది అనే రివర్సల్ ప్యాటర్న్ అనేది ఇండికేషన్ చూపిస్తుంది. సో ఈవినింగ్ స్టార్ వచ్చేసి అప్ సైడ్లో, అంటే మార్కెట్ అనేది అప్ ట్రెండ్లో ఉంది. ప్రీవియస్లీ మార్కెట్ ట్రెండ్ అనేది అప్ ట్రెండ్లో ఉంది. దాని తర్వాత మార్కెట్లో ఒక రివర్సల్ క్యాండిల్, ఇది వచ్చేసి న్యూట్రల్ క్యాండిల్ వచ్చేసి ఇది దోజీ క్యాండిల్ అంటారు. సో ఇది న్యూట్రల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్లో మనకి కనిపిస్తుంది. ఇది దోజీ క్యాండిల్. సో ఈ క్యాండిల్లో మనకి ఏం చూపిస్తుంది? ఇక్కడ నుంచి మార్కెట్ అప్ ట్రెండ్లో ఉంది. ఈ క్యాండిల్లో మనకి ఏం చూపిస్తుంది అంటే ఇక్కడ మనకి బయ్యర్స్ అండ్ సెల్లర్స్ ఈక్వల్గా ఉన్నారు. ఈ ప్లేస్లో ఏదైతే ప్రైస్, సపోజ్ ఇక్కడ మార్కెట్ అనేది డౌన్ సైడ్ 80 రూపీస్ నుంచి మార్కెట్ ఇక్కడ 100 రూపీస్కి వచ్చింది అనుకోండి స్టాక్ ప్రైస్. ఈ 100 రూపీస్ ప్రైస్ దగ్గర మార్కెట్లో బయ్యర్స్ సెల్లర్స్ బోత్ ఆర్ ఈక్వల్గా ఫైట్ చేస్తున్నారు ఈ ప్రైస్ లెవెల్ దగ్గర. అంటే సో ఇదొక న్యూట్రల్ లెవెల్. సో ఇక్కడ బయ్యర్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, సెల్లర్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సెల్లర్స్ ఏంది ఇక్కడ నుంచి డ్రాప్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, సెల్ చేయడానికి. బయర్స్ ఇక్కడ నుంచి బై చేయడానికి, ఆర్డర్స్ ఇంకా మార్కెట్ పైకి తీసుకెళ్దామని చెప్పి పుష్ చేయడానికి బై చేద్దామని. ఈ క్యాండిల్లో మనకి ఈక్వల్ పార్టిసిపేషన్ అనేది కనిపిస్తుంది. దాని తర్వాత నెక్స్ట్ క్యాండిల్ వచ్చేసి ఇక్కడ నుంచి మార్కెట్లో ఎప్పుడైతే ఈ లో బ్రేక్ చేస్తుందో, అంటే ఇక్కడ ఎప్పుడైతే ఈ క్యాండిల్ లో బ్రేక్ చేస్తుందో ఆర్ ఈ క్యాండిల్ బాడీ కింద మార్కెట్లో క్లోజింగ్, ఇంకొక క్యాండిల్ అనేది దీని కింద క్లోజింగ్ ఇచ్చింది అనుకోండి. సో ఏదైతే అప్ ట్రెండ్ ఉందో, ఫస్ట్ క్యాండిల్లో మనకి అప్ ట్రెండ్ ఉంది, సెకండ్ క్యాండిల్లో మనకు వచ్చేసి రివర్సల్, అంటే ఈ ట్రెండ్ రివర్సల్ సైన్ చూపించింది. తర్వాత క్యాండిల్ వచ్చేసి ఒక కన్ఫర్మేషన్, అంటే ఇక్కడ నుంచి బయర్స్ అండ్ సెల్లర్స్ ఈక్వల్గా ఉండే, సో ఇక్కడ నుంచి సెల్లర్స్ విన్ అయ్యారు అని చెప్పి ఈ థర్డ్ క్యాండిల్లో మనకి ఒక కన్ఫర్మేషన్ ఇచ్చేస్తుంది. ఈ కంప్లీట్ ఈ 3 క్యాండిల్స్ని కలిపితే ఈవినింగ్ స్టార్ ప్యాటర్న్ అవుతుంది. ఇది అప్ ట్రెండ్లో కనిపించే ప్యాటర్న్. సో ఓన్లీ మనకి ఈవినింగ్ స్టార్ ఎప్పుడు కనిపిస్తుంది? మార్కెట్ ఎప్పుడు చూడాలి దీన్ని? మార్కెట్ అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు ఇలాంటి ప్యాటర్న్ కనిపిస్తే ఇక్కడ నుంచి బేరిష్ రివర్సల్ వచ్చే ఛాన్స్ ఉంటుందని చెప్పి ఈ ఈవినింగ్ స్టార్ ప్యాటర్న్ అనేది మనకి ఒక ఇండికేషన్ అనేది ఇస్తుంది. సో ఈవినింగ్ స్టార్ ప్యాటర్న్ ఓన్లీ అప్ ట్రెండ్లో ఫామ్ అయ్యే క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అనమాట. సో ఫస్ట్ క్యాండిల్ వచ్చేసి ఒక బుల్లిష్ క్యాండిల్ ఉండాలి, సెకండ్ క్యాండిల్ వచ్చేసి బేరిష్ క్యాండిల్, అండ్ న్యూట్రల్ క్యాండిల్ ఏది ఉంటుందో లైక్ దోజీ క్యాండిల్ కానీ ఆరల్స్ ఇంకా లైక్ షూటింగ్ స్టార్ కానీ ఇలాంటి క్యాండిల్ స్టిక్స్ ఫామ్ అవుతాయి. ఎగ్జాక్ట్లీ ఈ బుక్లో ఉన్నట్టు ఎగ్జాక్ట్లీ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ కొన్నిసార్లు ఫామ్ అవ్వవు. బట్ మనం ఇక్కడ ఇంటర్ప్రిట్ ఎలా చేయాలంటే, సో ఫస్ట్ క్యాండిల్ వచ్చేసి అప్ ట్రెండ్ క్యాండిల్ ఉంటుంది. సో మార్కెట్ ఒకవేళ ఇది డైలీ టైం ఫ్రేమ్లో చూస్తున్నాం అనుకోండి, ఇది వచ్చేసి మనం డైలీ టైం ఫ్రేమ్ పిక్చర్ అనుకోండి. సో 5 మినిట్స్, 10 మినిట్స్, 15 మినిట్స్ మైండ్లో నుంచి తీసేసేయండి, ఓన్లీ డైలీ టైం ఫ్రేమ్ పిక్చర్ అనుకోండి. సో ఫస్ట్ డే ఏమో ఉంది, ఫస్ట్ డే మార్కెట్ అనేది డౌన్ సైడ్ నుంచి అప్ సైడ్లో ఉంది మార్కెట్. సో ఇక్కడ అప్ సైడ్లో ఉన్నప్పుడు, సో నెక్స్ట్ కింద కూడా నేను చార్ట్ ఉందనుకుంటే దీనికి లింక్ చేసి ఇక్కడ చూడండి. సో చార్ట్ ఉంది ఆల్రెడీ, సో ఇంకా క్లియర్గా మనకు అర్థమవుతుంది. సో ఇక్కడ మనకి ట్రెండ్ అనేది అప్ సైడ్లో ఉంది, రైట్? సో ప్రీవియస్లీ ఇక్కడ మనం క్యాండిల్ స్టిక్ చూసామనుకోండి, ఇక్కడ కానీ క్యాండిల్ స్టిక్ చూసామనుకోండి, సో బులిష్ క్యాండిల్స్. బట్ ఇది కూడా న్యూట్రల్ క్యాండిలే, బులిష్ క్యాండిల్ కాకపోతే న్యూట్రల్ క్యాండిల్. దాని తర్వాత క్యాండిల్ కూడా మనం చూసామనుకోండి, అండ్ ఇది ఒక షూటింగ్ స్టార్ క్యాండిల్ లెక్క కనిపిస్తుంది. లైక్ ఇది కూడా
ఒక రివర్సల్ క్యాండిల్, అంటే ఒక దోజీ క్యాండిల్, దోజీ ఫ్యామిలీకి చెందిన క్యాండిల్ ఇది. సో ఇది ఒక రివర్సల్ క్యాండిల్ టాప్లో మనకి కనిపిస్తుంది. ఈ ప్యాటర్న్ వచ్చేసి ఆల్వేస్ రెసిస్టెన్స్ దగ్గర మాత్రమే కనిపించే క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఇది, చాలా గుర్తుపెట్టుకోండి. సో రెసిస్టెన్స్ దగ్గర కనిపించే క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఈవినింగ్ స్టార్ ప్యాటర్న్, చాలా కామన్గా కనిపిస్తుంది ప్యాటర్న్. సో మార్నింగ్ స్టార్ మనకి సపోర్ట్స్ దగ్గర కనిపిస్తుంది, ఈవినింగ్ స్టార్ రెసిస్టెన్స్ దగ్గర కనిపిస్తుంది. ఈ ప్యాటర్న్ రెగ్యులర్గా మనము ఏ ఇండైసెస్లో కానీ ఏ స్టాక్స్లో కానీ మార్కెట్ ఫాల్ అయ్యే ముందు ఒక ఇండికేషన్ అనేది ఈ ప్యాటర్న్స్ ద్వారా మనకి ఎర్లీగా కనిపిస్తాయి అనమాట. సో మీరు హోంవర్క్ చేసినప్పుడు, మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు మీకు తెలుస్తుంది. సో రెసిస్టెన్స్ దగ్గర మోస్ట్లీ కామన్గా కనిపించే ప్యాటర్న్ వచ్చేసి ఈవినింగ్ స్టార్, మోస్ట్లీ డిమాండ్ అండ్ సపోర్ట్స్ దగ్గర కనిపించే ప్యాటర్న్ వచ్చేసి మార్నింగ్ స్టార్. మార్నింగ్ స్టార్ వచ్చేసి మనకి డౌన్ ట్రెండ్లో కనిపించే ప్యాటర్న్, అది బులిష్ ప్యాటర్న్. ఈవినింగ్ స్టార్ వచ్చేసి ఒక బేరిష్ ప్యాటర్న్ అనమాట. సో ఈవినింగ్ స్టార్ అప్ ట్రెండ్లో మనకి ఇక్కడ కనిపిస్తుంది అండ్ ఎగ్జాక్ట్లీ రెసిస్టెన్స్ దగ్గర మార్కెట్లో ఫామ్ అయింది. అండ్ ఇక్కడ మనకి 3 క్యాండిల్స్ చూడండి, 3 క్యాండిల్స్ మనకు చూసినట్టయితే ఫస్ట్ క్యాండిల్ వచ్చేసి బులిష్ క్యాండిల్, సెకండ్ క్యాండిల్ వచ్చేసి దోజీ క్యాండిల్, దాని తర్వాత ఈ 2 క్యాండిల్స్ని డౌన్ సైడ్లో క్లోజ్ చేసిన థర్డ్ క్యాండిల్ వచ్చేసి కన్ఫర్మేషన్ క్యాండిల్. సో కన్ఫర్మేషన్ క్యాండిల్ అంటే ఇక్కడ ఏదేం చెప్పాను నేను, బయ్యర్స్ అండ్ సెల్లర్స్ బోత్ ఆర్ ఈక్వల్గా పార్టిసిపేషన్ ఉంది బికాజ్ ఈ ప్రైస్ దగ్గర. దాని తర్వాత సెల్లర్స్ విన్ అయ్యారు ఈ క్యాండిల్లో, థర్డ్ క్యాండిల్లో. దాని తర్వాత మార్కెట్ అనేది కన్ఫర్మేషన్ ఇచ్చేసింది డౌన్ సైడ్లో అండ్ స్ట్రక్చర్ కూడా చేంజ్ అయింది. సో స్ట్రక్చర్ అనేది నేను నెక్స్ట్ క్లాసెస్లో మాట్లాడుకుందాం. సో యాజ్ ఆఫ్ నో ఓన్లీ మనం క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్ గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి సో ఓన్లీ క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్ మీదే ఫోకస్ చేద్దాం. సో ఈవినింగ్ స్టార్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఎలా ఎప్పుడు ఫామ్ అవుతుంది, అప్ ట్రెండ్లో ఫామ్ అయ్యే క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ మనకి ఈవినింగ్ స్టార్ ప్యాటర్న్. అండ్ దీంట్లో 3 క్యాండిల్స్ ఉంటాయి, మొత్తం 3 క్యాండిల్స్ కలిపితే ఒక ప్యాటర్న్ అనేది అంటారు. సో ఫస్ట్ క్యాండిల్ వచ్చేసి అప్ ట్రెండ్లో బులిష్ క్యాండిల్ ఉండాలి, సెకండ్ క్యాండిల్ వచ్చేసి ఒక రివర్సల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఉండాలి. సో మార్కెట్ అక్కడ నుంచి ఒక రివర్సల్ సైన్ చూపిస్తుందని చెప్పి. థర్డ్ క్యాండిల్ వచ్చేసి ఒక కన్ఫర్మేషన్ క్యాండిల్, అంటే అక్కడ మనకి ఏదైతే సెకండ్ క్యాండిల్ అండ్ ఫస్ట్ క్యాండిల్ ఉందో దాన్ని ట్రెండ్ని మనకు బ్రేక్ చేసి క్లోజ్ చేయాలి దాని డౌన్ సైడ్లో. ఆ క్యాండిల్ వచ్చేసి థర్డ్ క్యాండిల్ కన్ఫర్మేషన్ క్యాండిల్. సో ఇది కంప్లీట్లీ ఈవినింగ్ స్టార్ ప్యాటర్న్ అంటారు. సో రెగ్యులర్లీ ఇది రెసిస్టెన్స్ దగ్గర ఫామ్ అయ్యే క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్, ఓకేనా. సో నెక్స్ట్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ వచ్చేసి 3 బ్లాక్ క్రోస్. సిమిలర్ లైక్ మనకి బుల్లిష్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఉండే లైక్ ఒకటి వైట్ సోల్జర్స్ అని చెప్పి. సో సిమిలర్ ఇది మనకి అప్ ట్రెండ్లో ఫామ్ అయ్యే క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్, అది మనకి డౌన్ ట్రెండ్లో ఫామ్ అయ్యే క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్. సో డౌన్ ట్రెండ్ నుంచి మార్కెట్ అప్ సైడ్లో వెళ్తున్నప్పుడు స్ట్రాంగ్ బుల్లిష్ మూమెంటం చూపిస్తుంది. ఇది అప్ ట్రెండ్లో నుంచి మార్కెట్ డౌన్ సైడ్ వస్తున్నప్పుడు స్ట్రాంగ్ బేరిష్ మూమెంటం చూపిస్తుంది. సో ఇది వచ్చేసి మల్టిపుల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్. ఇది కూడా మల్టిపుల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అంటే ఇప్పుడు మనం ప్రీవియస్లీ మనం చూసాము క్యాండిల్ 3 క్యాండిల్స్ని కలిపితే ఒక క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అయింది. ఇది కూడా అంతే, 3 క్యాండిల్స్ని కలిపితే ఒక క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అవుతుంది. సో ఇది ఆల్వేస్ అప్ ట్రెండ్లో కనిపించే క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అండ్ లాంగ్ బేరిష్ బాడీస్ ఉంటాయి అనమాట. ఈ బాడీస్ వచ్చేసి చాలా లాంగ్ ఉంటాయి అండ్ దీనికి ఒక్క విక్ కూడా ఉండదు, అంటే ఆల్మోస్ట్ ఆల్ విక్ అనేది ఉండదు. బట్ రియల్ టైంలో కనుక మనం క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ మనము చూసినప్పుడు మార్కెట్లో స్లైట్లీ విక్స్ కూడా ఉంటుంది. అది కూడా మనకి 3 బ్లాక్ క్రోసే అంటారు దాన్ని. సో ఇక్కడ మనకి విక్ ఉండాలి, కంపల్సరీ విక్ లేదు అని కాదు. సో మీరు రియల్ మార్కెట్లో చూసినప్పుడు ఎగ్జాక్ట్లీ బుక్లో ఉన్నట్టు మాత్రం ఉండదు. సో కొన్నిసార్లు మాత్రమే ఓన్లీ జస్ట్ ఒక 1% మనకు కనిపిస్తాయి. రిమైనింగ్ టైమ్స్ అనేవి స్లైట్లీ షాడోస్ కానీ ఉంటాయి అన్నమాట. డెఫినెట్లీ షాడోస్ కూడా ఉంటాయి రియల్ మార్కెట్స్లో. బట్ ఇక్కడ కంటిన్యూస్లీ 3 క్యాండిల్స్ కనుక ఒకటే రోలో మనకి బేరిష్ క్యాండిల్స్ కనిపించాయంటే దాన్ని 3 బ్లాక్ క్రోస్ అని అంటారు. అండ్ ఆల్వేస్ అప్ ట్రెండ్లో కనిపించే ప్యాటర్న్ ఇది. అప్ ట్రెండ్ తర్వాత మార్కెట్ రివర్స్ అవుతున్నప్పుడు స్ట్రాంగ్ సెల్లింగ్ ప్రెషర్ వస్తున్నప్పుడు కనిపించేది. చాలాసార్లు మనకి బ్యాంక్ నిఫ్టీ చార్ట్ కానీ నిఫ్టీ చార్ట్లో పెట్టుకున్నట్టయితే డైలీ టైం ఫ్రేమ్లో మనం చూసినట్టయితే, సో ప్రీవియస్లీ డేస్లో కూడా చూపిస్తాను చార్ట్లో కనుక మనం చూసినట్టయితే రీసెంట్ టైమ్స్లోనే ఇలాంటి ప్యాటర్న్స్ ఫామ్ అయ్యాయి. కంటిన్యూస్లీ మార్కెట్ అనేది కంటిన్యూస్లీ ఫాలో అయినప్పుడు కంటిన్యూస్లీ 3 to 4 days కంటిన్యూస్లీ ఫాలో అవుతుంది. మార్కెట్ కంటిన్యూస్లీ అప్ సైడ్ వెళ్ళినప్పుడు 3 to 4 days కంటిన్యూస్లీ అప్ సైడ్లో వెళ్తుంది. సో అక్కడ ఏంటంటే అది 3 వైట్ సోల్జర్స్ అప్ సైడ్లో వెళ్ళినప్పుడు, ఇది డౌన్ సైడ్లో వెళ్ళినప్పుడు 3 బ్లాక్ క్రాస్ అంటారు. సో ఆల్వేస్ అప్ ట్రెండ్ తర్వాత ఫామ్ అయ్యే క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఇది. సో రియల్ బాడీ వచ్చేసి చాలా బిగ్ బాడీ ఉంటాయి, అంటే స్ట్రాంగ్ సెల్లింగ్ అనేది మనకి ఈ క్యాండిల్స్లో చూపిస్తుంది అనమాట. సో మార్కెట్ అనేది అప్ సైడ్ ఉన్న మార్కెట్ ఇప్పుడు రివర్స్ అయిపోయి డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంది అని చెప్పి. సో ప్యాటర్న్స్ చూసుకుందాం. ఇక్కడ ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇక్కడ చూడండి
ప్రీవియస్లీ మార్కెట్ అనేది అప్ సైడ్లో ఉంది ఇక్కడ. సో ప్రీవియస్లీ మార్కెట్ అప్ సైడ్లో ఉంది, దాని తర్వాత కంటిన్యూస్లీ మార్కెట్ అనేది డౌన్ సైడ్ వచ్చింది అండ్ ఇక్కడ మనకి స్ట్రక్చర్ చేంజ్ చేసింది. సో మార్కెట్ ఇక్కడ స్ట్రాంగ్ సెల్లింగ్ ప్రెషర్ 1/1 క్యాండిల్ చూడండి, స్ట్రాంగ్ సెల్లింగ్ మనకి ఇండికేషన్ చూపిస్తుంది అండ్ ప్రీవియస్లీ ట్రెండ్ అనేది ఇక్కడ చేంజ్ అవుతూ కనిపిస్తుంది. సో కన్ఫర్మేషన్ ఈ క్యాండిల్ ఎప్పుడైతే బ్రేక్ అయిందో, లో బ్రేక్ అయిందో, దాని తర్వాత మళ్ళీ ఒక డౌన్ సైడ్, అంటే స్ట్రక్చర్ బ్రేక్ అయిన తర్వాత ఇంకా ఫాల్ అనేది కంటిన్యూషన్ అయింది. ఇక్కడ కూడా మనం చూసినట్టయితే కంటిన్యూస్లీ సెల్లింగ్ ప్రెషర్ వచ్చింది. సో ఎప్పుడైతే మార్కెట్ 3 క్యాండిల్స్ ఒకటే రోలో ఉంటాయో, బేరిష్ క్యాండిల్స్ ఉంటాయో, దాన్ని 3 బ్లాక్ క్రోస్ అని అయితే అంటారు. ఓకేనా. సో 3 బ్లాక్ క్రోస్. నెక్స్ట్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ వచ్చేసి మనము బేరిష్ మారుబోజు. సో బేరిష్ మారుబోజు నెక్స్ట్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ వచ్చేసి బేరిష్ మారుబోజు. సో బేరిష్ మారుబోజు మనం లాస్ట్ టైం బుల్లిష్ మారుబోజు నేర్చుకున్నాం. సో మనము బుల్లిష్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్లో ఇది వచ్చేసి దానికి ఆపోజిట్ అనమాట. సో బుల్లిష్ మారుబోజు డౌన్ ట్రెండ్లో కనిపించే ప్యాటర్న్, బేరిష్ మారుబోజు అప్ ట్రెండ్లో కనిపించే ప్యాటర్న్. సో బేరిష్ మారుబోజు ఒక సింగిల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్, ఇది ఆల్వేస్ అప్ ట్రెండ్లో మనకు ఒక ఇండికేషన్ ఇస్తుంది, బేరిష్ రివర్సల్ సైన్ ఇస్తుంది. ఇది లాంగ్ బేరిష్ బాడీ ఉంటుంది, దీనికి ఏంటంటే అప్పర్ షాడో లోవర్ షాడో కూడా ఉండదు అండ్ చాలా స్ట్రాంగ్ సెల్లింగ్ ప్రెషర్ అనేది మనకి చూపిస్తుంది. మార్కెట్ అనేది అప్ సైడ్ నుంచి మార్కెట్ అనేది డౌన్ సైడ్ వస్తున్నప్పుడు ఇలాంటి క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఫామ్ అయింది అనుకోండి, స్ట్రాంగ్ సెల్లింగ్ ప్రెషర్ అనేది మనకి షో చేస్తుంది, ఎర్లీగా మనకి షో చేస్తుంది. ఇక్కడ చూడండి. సో ఇది వచ్చేసి బేరిష్ మారుబోజు. సో బేరిష్ మారుబోజు, బుల్లిష్ మారుబోజు రెండు సేమ్ ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది. కాకపోతే బుల్లిష్ మారుబోజు డౌన్ ట్రెండ్లో ఫామ్ అవుతుంది, బేరిష్ మారుబోజు అప్ ట్రెండ్లో ఫామ్ అవుతుంది. సో బేరిష్ మారుబోజు క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ మనం చూసుకున్నాం అనుకోండి, స్ట్రాంగ్గా అప్ ట్రెండ్లో బాడీ, ఇక్కడ మనకి ఎటువంటి విక్స్ అనేది లేవు, అంటే విక్స్ అనేది షాడోస్, అప్పర్ షాడో హై అండ్ లో కనిపించేటట్టు షాడోస్ లేవు, హై అండ్ లో సేమ్ ఉంటాయి. ఎప్పుడైతే మార్కెట్ అనేది ఇక్కడ ఓపెన్ అయిందో, ఓపెన్ హై రెండు సేమ్ ఉన్నాయి అండ్ క్లోజ్ అండ్ లో రెండు సేమ్ ఉన్నాయి, రైట్. సో ఇక్కడ కూడా విక్ అనేది లేదు అండ్ అప్ ట్రెండ్లో కనిపించే క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ అనేది రివర్సల్ సైన్ అనేది చూపిస్తుంది అనమాట. స్ట్రాంగ్ సెల్లింగ్ ప్రెషర్ అనేది మనకి ఈ బేరిష్ మారుబోజు క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అనేది షో చేస్తుంది. దాని తర్వాత దీని కన్ఫర్మేషన్ బట్టి మనం ట్రేడ్ ఎలా ప్లాన్ చేయాలనేది నెక్స్ట్ మెథడ్స్ అవి. బట్ మనకి క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అనేది జస్ట్ ఇండికేషన్ ఇస్తుంది అనమాట, మార్కెట్ ఇక్కడ నుంచి అప్ ట్రెండ్ ఎండ్ అయ్యి ఇక్కడ నుంచి సెల్లర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అని చెప్పి. సో ఇక్కడ మనకి బేరిష్ మారుబోజు ప్యాటర్న్ అలాగే బుల్లిష్ మారుబోజు ప్యాటర్న్ సేమ్ ఉన్నాయి. ఇక్కడ చూడండి సైడ్ బై సైడ్ బేరిష్ మారుబోజు ప్యాటర్న్ వచ్చేసి మనకి అప్ ట్రెండ్లో కనిపిస్తుంది అండ్ బుల్లిష్ మారుబోజు వచ్చేసి మనకి డౌన్ ట్రెండ్లో కనిపిస్తుంది. ఈ 2 క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ కూడా చాలా ఇంపార్టెంట్, రెగ్యులర్గా మనకి కనిపిస్తూ ఉంటుంది మార్కెట్స్లో. సో నేను ఎప్పుడైతే ఈ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ రెగ్యులర్లో కనిపిస్తూ ఉంటుంది అని చెప్తాను కదా, సో దాన్ని మాత్రం మీరు సపరేట్ హోంవర్క్ చేయండి, దానికి నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. లైక్ మార్నింగ్ స్టార్, ఈవినింగ్ స్టార్ 2 ప్యాటర్న్స్, బుల్లిష్ మారుబోజు, బేరిష్ మారుబోజు 2 ప్యాటర్న్స్, బుల్లిష్ ఎంగల్ఫింగ్, బేరిష్ ఎంగల్ఫింగ్ 2 ప్యాటర్న్స్. సో ఈ ప్యాటర్న్స్ అనేది రెగ్యులర్గా కామన్గా కనిపించే క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్. సో లాస్ట్లో ఇవన్నీ ప్యాటర్న్స్ కలిపి కూడా ఒక క్లాస్ అనేది మీకు చూపిస్తాను. సో ఓన్లీ ఆ ప్యాటర్న్స్ అనేది మనం స్ట్రాంగ్గా ఓన్ చేసుకున్నాం అనుకోండి, ఈజీగా మనం ఐడెంటిఫై చేయగలుగుతాం మార్కెట్స్లో. సో దాని బేసిస్ పైన కూడా మనం ట్రేడ్స్ అనేది ప్లాన్ అనేది చేయొచ్చు అనమాట. సో బేరిష్ మారుబోజు వచ్చేసి అప్ ట్రెండ్లో క్యాండిల్ స్టిక్ ఫామ్ అయ్యే ప్యాటర్న్, రివర్సల్ ప్యాటర్న్. ఇక్కడ నుంచి మార్కెట్ ట్రెండ్ అనేది చేంజ్ అవుతుంది, బేరిష్ అంటే సెల్లర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయని చెప్పి షో చేస్తుంది. అదే బుల్లిష్ మారుబోజు అంటే మార్కెట్లో బయర్స్ వచ్చే ఛాన్సెస్ ఉందని చెప్పి షో చేస్తుంది. ఇది మనకి బేరిష్ మారుబోజు క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్. సో నెక్స్ట్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ వచ్చేసి 3 ఇన్సైడ్ డౌన్. సో 3 ఇన్సైడ్ డౌన్ వచ్చేసి ఇక్కడ ఇది 3 క్యాండిల్ స్టిక్, మల్టిపుల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్. ఇది కూడా 3 క్యాండిల్స్ కలిపితే ఒక ప్యాటర్న్ తయారవుతుంది. ఇక్కడ చూసుకోండి 3 క్యాండిల్ స్టిక్ అంటే ఫస్ట్ క్యాండిల్ వచ్చేసి ఒక అప్ ట్రెండ్లో ఫామ్ అయ్యే క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్, స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ ఉంది. సెకండ్ క్యాండిల్ని మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఈ హై అండ్ లో అండ్ ఇక్కడ మార్కెట్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ మధ్యలోనే మార్కెట్ అనేది క్లోజ్ అయింది. ఈ క్యాండిల్ ఫస్ట్ క్యాండిల్ని బ్రేక్ చేయలేకపోయింది, ఈ మధ్యలోనే మార్కెట్ అనేది కంప్లీట్లీ సైడ్ వేస్ ఉండి, కంప్లీట్లీ మార్కెట్ ఆ రోజు సైడ్ వేస్ ఉంది, మార్కెట్ ఈ మధ్యలోనే క్లోజ్ అయిందనమాట. ఇక్కడ నుంచి ఏం చూపిస్తుంది అంటే ఒక రెడ్ కలర్ క్యాండిల్ ఫామ్ అయిందంటే ఇక్కడ మార్కెట్ అనేది ఇక్కడ క్లోజ్ చేసింది అండ్ ఇక్కడ ఓపెన్ అయింది అండ్ లో అండ్ హై
ఓకే. సో ఇక్కడ ఒక బేరిష్ సైన్ అనేది చూపిస్తుంది. సో మార్కెట్ అనేది ఇక్కడ బేరిష్ సైన్ అనేది చూపిస్తుంది. ఒక బేరిష్ క్యాండిల్ ఫామ్ అయింది అండ్ అప్ సైడ్ నుంచి సెల్లింగ్ ప్రెజర్ ఉన్నట్టు కనిపిస్తుంది సెకండ్ క్యాండిల్లో. అండ్ థర్డ్ క్యాండిల్ వచ్చేసి కన్ఫర్మేషన్. సో థర్డ్ క్యాండిల్ ఏం కన్ఫర్మేషన్ చూపిస్తుంది, ఇక్కడ ఏదైతే బయింగ్ ట్రెండ్ ఉందో అది ఇక్కడ ఎండ్ అయిపోయింది. సో ఇక్కడ ఏదైతే 2 క్యాండిల్స్ ఉన్నాయో 2 క్యాండిల్స్ని లోని బ్రేక్ చేసేసింది అండ్ మార్కెట్ క్లోజ్ చేసింది. లోని బ్రేక్ చేసి మార్కెట్ ఇక్కడ క్లోజ్ చేసింది అండ్ ఇది మనకు ఒక ట్రెండ్ రివర్సల్ ప్యాటర్న్ ఫామ్ అయింది. సో ఇది మనం చూసామనుకోండి ఎం ప్యాటర్న్ లేక కూడా ఫామ్ అవుతుంది. సో మనం హయ్యర్ టైం ఫ్రేమ్ పిక్చర్స్లో మీరు లైన్ చార్ట్ పెట్టుకొని చూసినా సరే ఎం ప్యాటర్న్ ఫామ్ అయినట్టు కనిపిస్తుంది. అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ అనేది ఇది కూడా ఒక కామన్ ప్యాటర్న్. సో ఇది కూడా మనకి రెగ్యులర్గా డైలీ టైం ఫ్రేమ్లో కానీ లేకుంటే షార్ట్ 15 మినిట్స్లో కానీ 1 అవర్ టైం ఫ్రేమ్లో కానీ ఇలాంటి క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ ఎవ్రీ డే మనకి ఫామ్ అవుతూ కనిపిస్తాయి. సో దీంట్లో మనం ఇంటర్ప్రిట్ చేయాల్సింది సింపుల్. ఇంతకుముందు మార్కెట్ అనేది అప్ సైడ్లో వెళ్తుంది అనుకోండి. సో ఇక్కడ అప్ సైడ్లో వెళ్ళి సో ఇక్కడ మనకు ఒక ఆపర్చునిటీ కనిపిస్తుంది. మార్కెట్ ఎప్పుడైతే ప్రీవియస్ క్యాండిల్ హై అండ్ లో అండ్ ఈ బాడీ మధ్యలోనే మార్కెట్ క్లోజ్ అయింది అనుకోండి, దానిలో మనము చాలా ఫోకస్ పెట్టి చూడాలి. సో సింపుల్గా ఇక్కడ లైన్స్ డ్రా చేసామనుకోండి, సింపుల్గా మనకు ఒక క్లియర్ అర్థమైపోతుంది. ఎప్పుడైతే ఈ క్యాండిల్ డౌన్ సైడ్లో క్లోజ్ చేస్తుందో సో ప్రీవియస్లో ఏదైతే ట్రెండ్ ఉందో అది చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి ఈ క్యాండిల్ మనకి ఇండికేషన్ ఇచ్చేస్తుంది అనమాట. సో 3 ఇన్సైడ్ డౌన్ ప్యాటర్న్ ఫామ్ అవుతుంది. సో 3 ఇన్సైడ్ డౌన్ ఫామ్ ఒక బేరిష్ రివర్సల్ సైన్ చూపిస్తుంది. ఎప్పుడు చూపిస్తుంది, అప్ ట్రెండ్ నుంచి మార్కెట్ చేంజ్ అవుతున్నప్పుడు చూపిస్తుంది అనమాట. సో ఫస్ట్ క్యాండిల్ వచ్చేసి అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు బుల్లిష్ క్యాండిల్ ఉంటుంది. సెకండ్ క్యాండిల్ వచ్చేసి ఈ మధ్యలోనే అంటే ఇన్సైడ్ క్యాండిల్ కూడా అంటారు. సో ఇన్సైడ్ బార్ ప్యాటర్న్ కూడా అంటారు. ఈ 2 క్యాండిల్స్ కలిపితే ఇన్సైడ్ బార్ క్యాండిల్ ప్యాటర్న్ కూడా అంటారు. సో సిమిలర్ ఇన్సైడ్ బార్ ప్యాటర్న్ ఫామ్ చేసి థర్డ్ క్యాండిల్ వచ్చేసి ఎప్పుడైతే బ్రేక్ చేస్తుందో అప్పుడు మార్కెట్లో ఈ ట్రెండ్ ఏదైతుందో ఈ ట్రెండ్ రివర్సల్ ప్యాటర్న్ ఫామ్ చేస్తుంది. 3 ఇన్సైడ్ డౌన్ ప్యాటర్న్ అనేది మనకి ఫామ్ చేస్తుంది. ఇది మనకి ఆల్వేస్ అప్ ట్రెండ్లో కనిపించే ప్యాటర్న్, బేరిష్ రివర్సల్ ప్యాటర్న్. ఓకేనా. సో దీనికి కూడా ఎగ్జాంపుల్ చూసుకుందాం. సో ఇక్కడ నేను ఎగ్జాంపుల్ కూడా పెట్టుకుంటాను. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకుందాం. 3 ఇన్సైడ్ డౌన్. సో 3 ఇన్సైడ్ డౌన్ మనం చూసినట్టయితే సేమ్ నేనైతే డ్రా చేశాను అదే కనిపిస్తుంది ఇక్కడ. సో ఇక్కడ మనకి అప్ సైడ్లో మార్కెట్ ఉంది. సో నాదైతే పెన్సిల్ ఉంది అక్కడ చూడండి. సో మార్కెట్ అప్ సైడ్లో బుల్లిష్ క్యాండిల్స్ ఫామ్ చేసి సో నెక్స్ట్ బేరిష్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఫామ్ చేసింది. సెకండ్ క్యాండిల్ లైక్ షూటింగ్ స్టార్ క్యాండిల్ కావచ్చు, లేకుంటే దోజీ క్యాండిల్ కావచ్చు, లేకుంటే ఈ బాడీ మధ్యలోనే ఉండొచ్చు. సో ఓన్లీ విక్ ఉండాల్సిన అవసరం లేదు. బాడీ ఈ ప్రీవియస్ బాడీ కూడా అండ్ లైక్ ఇప్పుడు ఈ ఫస్ట్ క్యాండిల్లో సెకండ్ క్యాండిల్ వచ్చేసి సెకండ్ క్యాండిల్ బాడీ కంప్లీట్లీ ఆ ఫస్ట్ క్యాండిల్ లోపల ఉందనుకోండి, అది కూడా కౌంట్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ మనకి యాజ్ ఎ బుక్ ఉన్నట్టు ఉండాల్సిన అవసరం లేదు. ఓకేనా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో సెకండ్, థర్డ్ ఇవన్నీ కూడా 3 ఇన్సైడ్ డౌన్ ప్యాటర్న్సే. ఇప్పుడు మనం బుక్లో కనిపించే ప్యాటర్న్ ఇది. సో ఎగ్జాక్ట్లీ మార్కెట్ అనేది ఈ బాడీలో మధ్యలో ఉంది. సెకండ్ ప్యాటర్న్ చూడండి, ఫస్ట్ ప్యాటర్న్ వచ్చేసి బుల్లిష్ క్యాండిల్ ఉంది, సెకండ్ క్యాండిల్ వచ్చేసి షూటింగ్ స్టార్ ఉంది, థర్డ్ వచ్చేసి ఈ 2 క్యాండిల్స్ లోస్ బ్రేక్ చేసింది. దీన్ని కూడా 3 ఇన్సైడ్ డౌన్ అంటారు. అండ్ థర్డ్ ప్యాటర్న్ చూడండి, ఫస్ట్ క్యాండిల్ వచ్చేసి బుల్లిష్ క్యాండిల్ ఉంది, సెకండ్ క్యాండిల్ వచ్చేసి స్లైట్లీ మార్కెట్ అనేది అప్ సైడ్లో ఓపెన్ అయింది, బట్ క్లోజింగ్ వచ్చేసి దీంట్లో 50% ఆఫ్ ద పార్ట్ మార్కెట్లో క్లోజ్ చేసింది. తర్వాత క్యాండిల్ వచ్చేసి ఈ 2 క్యాండిల్స్ లోన్ అనేది బ్రేక్ చేసింది. సో ఇది కూడా ఒక క్లాసిక్ ప్యాటర్న్, 3 ఇన్సైడ్ డౌన్ ప్యాటర్న్. ఓకేనా. సో ఎగ్జాక్ట్లీ మనకి ఏదైతే బుక్లో మనకి నోట్బుక్లో ఉందో అలాగే ఉండాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు ప్యాటర్న్స్ అనేది స్లైట్లీ డిఫర్ ఉంటుంది, బట్ మనం ఎన్నుకున్న సైకాలజీని మనం అర్థం చేసుకోవాలి. సో సైకాలజీ సింపుల్లీ 3 ఇన్సైడ్ డౌన్లో ఫస్ట్ క్యాండిల్ వచ్చేసి మార్కెట్ అప్ ట్రెండ్లో వెళ్తుంది, తర్వాత ఒక రివర్సల్ క్యాండిల్స్ అనేది మనకు అక్కడ షో చేస్తుంది. అంటే బేరిష్ రివర్సల్ క్యాండిల్స్ ఫస్ట్ షో చేస్తుంది, లైక్ షూటింగ్ స్టార్ కానీ, దోజీ కానీ, లేకుంటే ఇన్సైడ్ బార్ క్యాండిల్ కానీ. సో సెకండ్ క్యాండిల్ ఫామ్ చేస్తుంది. థర్డ్ క్యాండిల్ వచ్చేసి సెకండ్ క్యాండిల్లోని అండ్ ప్రీవియస్లీ ఫస్ట్ క్యాండిల్ ఏదైతే ఓపెనింగ్ అయిన రేంజ్ ఉంటుందో కదా దానిలోని కూడా మార్కెట్ ఎప్పుడైతే బ్రేక్ చేస్తుందో థర్డ్ క్యాండిల్, సో అది వచ్చేసి మనకి కన్ఫర్మేషన్ అయిపోతుంది 3 ఇన్సైడ్ డౌన్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అనేది ఇక్కడ ఫామ్ అయింది అని చెప్పి. సో అక్కడ నుంచి మార్కెట్ అనేది బేరిష్ రివర్సల్ సైన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, మార్కెట్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంది అని చెప్పి. ఓకేనా. సో ఇది మనకి 3 ఇన్సైడ్ డౌన్ ప్యాటర్న్ అనమాట. అండ్ నెక్స్ట్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ వచ్చేసి బేరిష్ అరామీ. సో బులిష్ అరామీ తెలుసుకున్నాం. బులిష్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్లో సిమిలర్ రివర్సల్
ఇన్వర్స్ అనమాట. సో ఇది బేరిష్ అరామి. సో ఇది వచ్చేసి సేమ్ లైక్ ఇన్సైడ్ బార్ క్యాండిల్ లెక్కనే ఉంటుంది మధ్యలో. అండ్ ఇక్కడ కూడా అంతే, ప్రీవియస్ క్యాండిల్ బాడీ అండ్ ఏదైతే కంప్లీట్లీ హైస్ అండ్ లోస్ ఉంటుందో దాని మధ్యలోనే సెకండ్ క్యాండిల్ అనేది ఉంటుంది. అండ్ లైక్ ఇది వచ్చేసి ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ బేబీని క్యారీ చేస్తే ఎలా ఉంటుంది, సో అలాగే కనిపిస్తుంది అనమాట సిమిలర్గా. సో ఇది కూడా మల్టిపుల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్. ఇది 2 క్యాండిల్స్ని కలిపితే ఒక ప్యాటర్న్ ఫామ్ అవుతుంది, ఫస్ట్ అండ్ సెకండ్ క్యాండిల్ స్టిక్. సో ఫస్ట్ క్యాండిల్ కంప్లీట్ బాడీ మధ్యలోనే ఉంటుందన్నమాట, ఆల్వేస్ అప్ ట్రెండ్లో ఫామ్ అయ్యే క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్. అండ్ ఇది వచ్చేసి ఇక్కడ నుంచి రివర్సల్ క్యాండిల్ మనకి కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు ఒక పాయింట్ అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ మనకి బుల్లిష్ అరామి కనిపించిన తర్వాత, సో ఎప్పుడైతే నెక్స్ట్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ వచ్చేసి అది నెక్స్ట్ మనకి కన్ఫర్మేషన్ డౌన్ సైడ్లో ఈ క్యాండిల్స్ ఫామ్ అవుతుందో అది వచ్చేసి మనకి 3 ఇప్పటిదాకా మనం నేర్చుకున్నాం కదా, 3 ఇన్సైడ్ డౌన్ ప్యాటర్న్ అని చెప్పి. సో 3 ఇన్సైడ్ డౌన్ ప్యాటర్న్, సో రైట్ 3 ఇన్సైడ్ డౌన్ ప్యాటర్న్గా ఫామ్ అయిపోతుంది. సో ఫస్ట్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ వచ్చేసి లైక్ మనకి ఒక బేరిష్ అరామి కనిపిస్తుంది. నెక్స్ట్ క్యాండిల్ వచ్చేసి ఇక్కడ మనకి ఒక కన్ఫర్మేషన్ వచ్చేసింది అనుకోండి డౌన్ సైడ్లో, అప్పుడు మనకి అది 3 ఇన్సైడ్ డౌన్ ప్యాటర్న్గా కూడా కన్వర్ట్ అవుతుంది. సో ఇక్కడ మీరు ఒక పాయింట్ అబ్జర్వ్ చేయండి. సో ఒక క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్కి ఇంకొక క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్కి ఆల్వేస్ ఒక ఇంటర్లింకింగ్ అనేది ఉంది. సో లాస్ట్ టైం కూడా మనం చూసాము బుల్లిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్కి ఇంకొక క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఫామ్ కాగానే ఇంకొక క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అది ఫామ్ అయింది. సో నేమ్ అనేది నాకు ఐడియా వస్తలేదు ఎగ్జాక్ట్లీ. సో ఇన్ని క్యాండిల్ స్టిక్స్లో ఉన్నాయి కాబట్టి, సో అలా మార్కెట్లో ఏంటంటే ఒక క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్కి ఇంకో క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్కి ఇంటర్లింకింగ్ అనేది ఆల్వేస్ ఉంటుంది. సో అదొక కన్ఫర్మేషన్ అయిన తర్వాత ఇంకొక క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇక్కడ మనకి బేరిష్ అరామి తర్వాత ఇక్కడ మనకి డౌన్ సైడ్లో ఒకవేళ మార్కెట్ ఇంకో క్యాండిల్ ఫామ్ అయింది అనుకోండి, అది 3 ఇన్సైడ్ డౌన్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్గా మారిపోతుంది. సో బేరిష్ అరామికి ఫస్ట్ ట్రెండ్ వచ్చేసి అప్ ట్రెండ్లో ఉండాలి, సెకండ్ క్యాండిల్ వచ్చేసి ఈ మధ్యలోనే ఈ క్యాండిల్ బాడీ మధ్యలోనే సెకండ్ క్యాండిల్ ఉండాలి. సో దాని తర్వాత మార్కెట్ అనేది డౌన్ సైడ్ వచ్చింది అనుకోండి, అదొక కన్ఫర్మేషన్ అయిపోతుంది డౌన్ సైడ్ మార్కెట్ వస్తుంది అని చెప్పి. సో ఎగ్జాంపుల్స్ చూసుకుందాం. సో ఇక్కడ చూడండి బేరిష్ అరామి ప్యాటర్న్ ఫస్ట్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ వచ్చేసి అప్ ట్రెండ్లో కనిపించింది. సో ఇక్కడ సో ఫస్ట్ క్యాండిల్ వచ్చేసి హైస్ అండ్ లోస్ చూడండి, బాడీ చూడండి దాని మధ్యలోనే ఉంది. అండ్ దాని తర్వాత మార్కెట్ అనేది ఎప్పుడైతే లోస్ బ్రేక్ చేసిందో దాని కింద క్లోజ్ చేసిందో దాని తర్వాత కన్ఫర్మేషన్ డౌన్ సైడ్, మళ్ళీ మార్కెట్ స్లైట్లీ అప్ సైడ్ వచ్చి ఈ క్యాండిల్ అనేది ఒక రెసిస్టెన్స్ లేక యాక్ట్ చేస్తుంది అండ్ డౌన్ సైడ్ మళ్ళీ అక్కడ నుంచే మార్కెట్ అనేది రిజెక్ట్ చేసింది. సో ఆ పాయింట్ అనేది ఒక రిజెక్షన్ పాయింట్ అండ్ అదొక రెసిస్టెన్స్ లేక కూడా యాక్ట్ చేస్తుంది, బికాజ్ అక్కడ నుంచే మార్కెట్ రిజెక్ట్ చేసింది అప్ ట్రెండ్లో. సో ఇది వచ్చేసి మనకి గోల్డ్ చార్ట్. సో గోల్డ్ చార్ట్ మీద ఎగ్జాంపుల్ చూస్తున్నాం మనం. సో బేరిష్ అరామి వచ్చేసి లైక్ ఒక ఆల్రెడీ చెప్పాను ప్రెగ్నెంట్ ఉమెన్ బేబీ క్యారీ చేస్తున్నట్టు బాడీ అనేది ఉంటుందండి. సో మధ్యలో క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అనేది ఫామ్ అవుతుంది. ఒక ఫస్ట్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ మధ్యలో ఇంకొక బేరిష్ క్యాండిల్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. సో బేరిష్ అరామి కూడా రెగ్యులర్గా కనిపించే క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ మనకి కామన్గా కనిపిస్తూ ఉంటుంది. సో బుల్లిష్ అరామి కానీ బేరిష్ అరామి కానీ రెగ్యులర్గా మార్కెట్స్లో కనిపిస్తున్న ప్యాటర్న్స్ అవి. సో మీరు దీన్ని కంపల్సరీగా ఎక్కువగా ఫోకస్ చేయండి. సో మార్కెట్లో అనేది రెగ్యులర్గా కనిపించే ప్యాటర్న్స్ కాబట్టి. సో ఇక్కడ చూడండి, సో సేమ్ లైక్ ఇక్కడ మనకు కనిపిస్తుంది చూడండి. సో ఇప్పటివరకు నేను చెప్పాను కదా అరామి అంటే కూడా నథింగ్ బట్ అదే. సో మీరు అరామి మీనింగ్స్ సర్చ్ చేసినా కూడా ఇదే చూపిస్తుంది. సో ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ ఎగ్జాక్ట్లీ కనిపించింది కాబట్టి నేను చూపిస్తున్నాను. సో నెక్స్ట్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ వచ్చేసి షూటింగ్ స్టార్. సో షూటింగ్ స్టార్ వచ్చేసి సేమ్ ఇన్వర్స్ అనమాట. లైక్ మనకి బుల్లిష్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ చూసినప్పుడు హ్యాంగింగ్ మ్యాన్ కానీ పిన్ బార్ కానీ సో డౌన్ ట్రెండ్లో ఫామ్ అయ్యే క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఇలా క్యాండిల్ స్టిక్ ఫామ్ అయింది అనుకోండి, డౌన్ సైడ్ నుంచి మార్కెట్లో బయ్యర్స్ అనేవాళ్ళు స్ట్రాంగ్గా ఉండి అప్ సైడ్లో క్లోజ్ చేస్తే మార్కెట్ ఇక్కడ నుంచి రివర్సల్ అయ్యే సైన్ ఉంటుంది. సో అది నా ఫేవరెట్ ప్యాటర్న్. పిన్ బార్ కానీ హ్యాంగింగ్ మ్యాన్ కానీ కూడా అంటారు. సో అదే ప్యాటర్న్ ఆపోజిట్లో అనమాట. అంటే ఇది మార్కెట్ అప్ ట్రెండ్లో ఫామ్ అయ్యే క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ షూటింగ్ స్టార్. అంటే ఇక్కడ మనకి దీని సైకాలజీ అర్థం చేసుకోండి. ఇది కూడా రెగ్యులర్గా మార్కెట్లో కనిపించే ప్యాటర్న్. సో ఫస్ట్ క్యాండిల్ వచ్చేసి మనకి ఇక్కడ నుంచి ట్రెండ్ అనేది అప్ సైడ్లో ఉండాలి. సో నెక్స్ట్ ఈ క్యాండిల్ ఫామ్ అయింది అనుకోండి, సో మార్కెట్ ఓపెన్ అవ్వడం, ఇక్కడ మార్కెట్ ఓపెన్ అయింది. కాకపోతే ఓపెన్ అయిన తర్వాత బయ్యర్స్ ఏం చేస్తారంటే మార్కెట్ని అప్ సైడ్ తీసుకెళ్ళడానికి ట్రై చేస్తారు. సో అప్ సైడ్ తీసుకెళ్ళడానికి ట్రై చేస్తారు కాకపోతే ఇక్కడ వాళ్ళు క్లోజ్ చేయలేకపోతారు. బయ్యర్స్ అనేవాళ్ళు ఇక్కడ
అవ్వరు. సో ఇక్కడ సెల్లర్స్ ఏం చేస్తారంటే స్ట్రాంగ్లీ మార్కెట్ని డౌన్ సైడ్ పుష్ చేసి డౌన్ సైడ్లో క్లోజ్ చేస్తారు. సో ఇక్కడ ఓవర్ విన్ అయ్యారు, బయర్స్ పైకి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తారు. కాకపోతే సెల్లర్స్ అనే వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉండి సో వాళ్ళు ప్రైస్ని తీసుకొచ్చి డౌన్ సైడ్లో క్లోజ్ చేస్తారు. ఇక్కడ నుంచి బయర్స్ అనే వాళ్ళు వీక్ అయినట్టు ఈ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్లో మనకి కనిపిస్తుంది. అండ్ ఇక్కడ స్ట్రాంగ్ హై కనిపిస్తుంది అండ్ లో డౌన్ సైడ్లో మార్కెట్ క్లోజ్ చేసినట్టు కనిపిస్తుంది. సో ఒక బేరిష్ ప్యాటర్న్ అనేది ఫామ్ అవుతుంది అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ అనేది రివర్సల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి ఒక షూటింగ్ స్టార్ ప్యాటర్న్ ఫామ్ చేస్తే కనిపిస్తుంది అనమాట. సో ఇది కూడా రెగ్యులర్గా మనకి మార్కెట్లో కనిపించే ప్యాటర్న్ అండ్ ఆల్వేస్ అప్ ట్రెండ్లో కనిపించే ప్యాటర్న్ ఇది. సో దీని ఎగ్జాంపుల్ కూడా మనం చూసుకుందాం. ఇక్కడ మనకు కనిపిస్తుంది చూడండి, ఆల్వేస్ అప్ ట్రెండ్లో మార్కెట్ అప్ ట్రెండ్లో ఉంది అండ్ ఇక్కడ మనకి క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఫామ్ అయింది. సో ఆల్వేస్ మార్కెట్ ఏమైందంటే అప్ ట్రెండ్లో ఉంది కాబట్టి ఇక్కడ నుంచి బయర్స్ అనే వాళ్ళు ఏదైతే ప్రీవియస్లీ హై ఉందో దాని పైకి వెళ్ళి క్లోజ్ చేయాలని చెప్పి ట్రై చేశారు. కాకపోతే ఇక్కడ నుంచి సెల్లర్స్ యాక్టివేట్ అయ్యి వాళ్ళు ప్రైస్ అనేది దానిపైన క్లోజ్ చేయకుండా డౌన్ సైడ్లో మార్కెట్ని తీసుకెళ్ళడానికి ట్రై చేశారు. అండ్ ఇక్కడ మనకి క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఫామ్ అయింది, స్ట్రాంగ్లీ బేరిష్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఫామ్ అయింది అండ్ డౌన్ సైడ్లో క్లోజ్ చేస్తే నెక్స్ట్ క్యాండిల్ వచ్చేసి కన్ఫర్మేషన్, దాని తర్వాత మార్కెట్ స్లైట్లీ సైడ్ వేస్ ఉండి డౌన్ సైడ్లో ఈ హై ఏతుందో అది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేస్తుంది. ఎప్పుడైనా సరే ఈ షూటింగ్ స్టార్ ప్యాటర్న్స్ కానీ పిన్ బార్ ప్యాటర్న్స్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ని బేస్ చేసుకొని చాలాసార్లు ట్రేడ్స్ కూడా ప్లాన్ చేయవచ్చు. ఈవెన్ నేను కూడా చాలాసార్లు ట్రేడ్స్ ప్లాన్ చేశాను అండ్ సక్సెస్ఫుల్ కూడా అయ్యాను అనమాట. కాకపోతే అది ఎక్కడ ఫామ్ అవుతుంది, ఏ పాయింట్లో ఫామ్ అవుతుంది, ఏ ప్రైస్ పాయింట్లో ఫామ్ అవుతుంది అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్కడ పడితే అక్కడ కూడా ఈ షూటింగ్ స్టార్ ప్యాటర్న్స్ అనేది ఫామ్ అవుతూ ఉంటాయి. బట్ ప్రతిదాన్ని మనం కన్సిడర్ చేయవద్దు. దానికన్నా ముందు స్ట్రక్చర్, అంటే దానికన్నా ముందు ఏదైతే స్ట్రక్చర్ ఉంటుందో అది చాలా ఇంపార్టెంట్. ఆ స్ట్రక్చర్ అనేది ఏంటంటే సో ఇక్కడ మనకి అప్ ట్రెండ్లో ఉన్న స్ట్రక్చర్, సో ఇక్కడ అప్ ట్రెండ్లో మార్కెట్ ఉంది, దాని తర్వాత ఒక ప్యాటర్న్ కనిపించింది బేరిష్ ప్యాటర్న్. సో ఇక్కడ మనం అలర్ట్ అయిపోయినాం, ఇక్కడ నుంచి సెల్లర్స్ అనే వాళ్ళు యాక్టివ్లో ఉన్నారు. సో ఇక్కడ నుంచి ఫర్దర్ బయింగ్ అనేది చాలా తక్కువ ఎక్స్పెక్ట్ చేయాలి మనం. సో ఎప్పుడైతే ఇక్కడ నుంచి ఒక రివర్సల్ సైన్స్ కనిపించాయి, మార్కెట్ అయితే స్ట్రక్చర్ అనేది బ్రేక్ చేసిందో దెన్ మనకి ఇక్కడ నుంచి సెల్లింగ్ ప్రెజర్ అనేది కనిపించింది. సో స్ట్రక్చర్ కూడా ఇంపార్టెంటే. సో దాని బేసిస్ పైన మనం ట్రేడ్ చేయాలంటే సో చాలా వరకు చూసాను నేను, పిన్ బార్ కానీ లైక్ షూటింగ్ స్టార్ కానీ దీని ఇప్పుడు హై పైన మనకి ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకొని ట్రేడ్ చేయవచ్చు. అదే మనం పిన్ బార్ అనుకోండి, దీని లో కింద స్టాప్ లాస్ పెట్టుకొని ట్రేడ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. సో షూటింగ్ స్టార్ హై పైన స్టాప్ లాస్ పెట్టి ట్రేడ్ చేసే వాళ్ళు ఉంటారు అండ్ లో కింద స్టాప్ లాస్ పెట్టి బులిష్ ప్యాటర్న్లో ట్రేడ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఇది బేరిష్ ప్యాటర్న్ అండ్ ఇది పిన్ బార్ కానీ హ్యాంగింగ్ మ్యాన్ కానీ ఇది వచ్చేసి మనకి బులిష్ ప్యాటర్న్. ఓకేనా. సో సిమిలర్ ఇది కూడా ఇంపార్టెంట్ ప్యాటర్న్. పిన్ బార్ అంటారు బుల్లిష్ ప్యాటర్న్స్లో ఉన్నదాన్ని అండ్ హ్యాంగింగ్ మ్యాన్ కూడా అంటారు అండ్ బేరిష్ ప్యాటర్న్లో ఉన్నదాన్ని మాత్రం షూటింగ్ స్టార్ అంటారు. ఇప్పుడు మనం నేర్చుకుంది ఏంటంటే షూటింగ్ స్టార్ ఇది ఆల్వేస్ అప్ ట్రెండ్లో ఫామ్ అయ్యే క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్. ఇక్కడ నుంచి ఒక బుల్లిష్ ట్రెండ్ ఎండ్ అయిపోయి బేరిష్ ట్రెండ్ స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయని చెప్పి మనకి ఇక్కడ షూటింగ్ స్టార్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అనేది షో చేస్తుంది అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ వచ్చేసి మనకి నెక్స్ట్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ చూసుకుందాం. సో నెక్స్ట్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ట్విజర్ టాప్. సో లాస్ట్ క్లాస్లో కూడా మనం చూసామనుకుంటా ట్విజర్ బాటమ్. సో ట్విజర్ బాటమ్ ఎప్పుడు ఫామ్ అవుతుంది, సో మార్కెట్ అనేది డౌన్ ట్రెండ్లో ఫామ్ అయ్యి అక్కడ నుంచి మార్కెట్ రివర్సల్ అయ్యి మార్కెట్ అప్ సైడ్లో వెళ్ళే ఛాన్సెస్ ఉందని చెప్పి షో చేస్తుంది. సో ఇది ట్విజర్ టాప్ అనమాట. ట్విజర్ బాటమ్కి ఏంది ఈక్వల్ లోస్ ఉంటాయి, ట్విజర్ టాప్కి ఏంది ఈక్వల్ హైస్ ఉంటాయి. అంటే ఇక్కడ హైస్ అనేది సేమ్ ఉంటుంది. సో ఇక్కడ హై అండ్ ఇక్కడ హై బోత్ ఆర్ సేమ్ ఉంటుంది. ట్విజర్ బాటమ్కి ఏముంటుంది, లోస్ అనేది సేమ్ ఉంటుంది. ట్విజర్ టాప్ ఎప్పుడు కనిపిస్తుంది, ఆల్వేస్ అప్ ట్రెండ్లో కనిపిస్తుంది అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అని చెప్పి. సో ట్విజర్ బాటమ్ ఇంతకుముందు మనం ట్విజర్ బాటమ్ చూసాము, అది మనకి బులిష్ ప్యాటర్న్లో, అది వచ్చేసి మనకి డౌన్ ట్రెండ్లో కనిపిస్తుంది అండ్ ఇక్కడ మనకి లోస్ అనేటివి ఈక్వల్గా ఉంటుంది, లోస్ అనేటివి ఈక్వల్గా మనకి కనిపిస్తుంది. సో ట్విజర్ బాటంలో లోస్ ఈక్వల్గా ఉంటాయి, ట్విజర్ టాప్లో హైస్ ఈక్వల్గా ఉంటాయి సేమ్. అండ్ ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా చూసుకుందాం. సో ట్విజర్ టాప్ది, సో ఇక్కడ చూడండి ట్విజర్ టాప్ ఈక్వల్ హైస్
సో ఇక్కడ చార్ట్ ఓపెన్ చేస్తాను. సో ఇక్కడ చూడండి ట్విజర్ టాప్ వచ్చేసి ఈక్వల్ హైస్, ఇక్కడ మనకి 2 హైస్ కూడా ఈక్వల్గా ఉంది, దీన్ని ట్విజర్ టాప్ అంటారు. సో ఇది అప్ ట్రెండ్లో మార్కెట్ ఫామ్ అయింది. దాని తర్వాత ఇక్కడ రెసిస్టెన్స్ అనేది బోత్ ఆర్ ఈక్వల్గా ఉంది. ఈక్వల్ హైస్ తర్వాత మనకి ప్యాటర్న్ ఫామ్ అయి కనిపిస్తుంది. దాని తర్వాత హై అనేది చాలా ఇంపార్టెంట్ హై. సో ఎప్పుడైతే ట్విజర్ టాప్ హై ఫామ్ చేసి ఈక్వల్ హైస్ ఉంటాయో దాన్ని చాలా ఇంపార్టెంట్ హై లెక్క కన్సిడర్ చేయవచ్చు. అండ్ దాని తర్వాత మార్కెట్ ఎప్పుడైతే కన్ఫర్మేషన్ ఇచ్చిందో డౌన్ సైడ్లో ఫాల్ అయింది. అదే ట్విజర్ బాటంలో కూడా మనం చూసినట్టయితే ఇక్కడ మనకి ట్విజర్ బాటమ్ ఉంది. సో ట్విజర్ బాటమ్ వచ్చేసి ఒక బుల్లిష్ రివర్సల్ సైన్. అండ్ ఇక్కడ కూడా చూడండి లోస్ అనేది ట్విజర్ బాటంలో ఈక్వల్గా ఉన్నాయి. అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ అప్ సైడ్లో. సో ఇంతకుముందు మార్కెట్ డౌన్ ట్రెండ్లో కనిపించే ప్యాటర్న్ వచ్చేసి ట్విజర్ బాటమ్, మార్కెట్ ఆల్వేస్ అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు కనిపించేది ట్విజర్ టాప్. ఓకేనా. సో ఈ 2 క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ కూడా ఇంపార్టెంటే. సో ఇది కూడా నోట్ చేసుకోండి. ఓకేనా. సో నెక్స్ట్ ప్యాటర్న్ 3 అవుట్ సైడ్ డౌన్. ఈ 3 అవుట్ సైడ్ డౌన్ ఇక్కడ మీకు ఒక ప్యాటర్న్ క్లియర్లీ కనిపిస్తుంది. గుర్తుపట్టేటోళ్ళు అయితే ఇప్పటివరకు గుర్తుపట్టేసే ఉంటారు. సో 3 అవుట్ సైడ్ డౌన్ ప్యాటర్న్ ఇప్పటివరకే చెప్పాను నేను. సో ఒక ప్యాటర్న్ తర్వాత ఇంకొక క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఫామ్ అయిన తర్వాత ఇంకొక క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఫామ్ అవుతుంది. సో ఫస్ట్ ఒక క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఉంటుంది, ఇది ఒక క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఫస్ట్. ఇప్పుడు సెకండ్ ఈ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ తర్వాత ఇంకొక క్యాండిల్ ఎప్పుడైతే ఫామ్ అవుతుందో అప్పుడు ఈ కంప్లీట్లీ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అనేది ఇంకొక క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఫామ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. సో ఈ ప్యాటర్న్ వచ్చేసి మనకి బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్స్, రైట్. బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ తర్వాత దాని కన్ఫర్మేషన్ థర్డ్ క్యాండిల్ వచ్చిన తర్వాత అది వచ్చేసి మనకి 3 అవుట్ సైడ్ డౌన్ క్యాండిల్గా మారిపోయింది, రైట్. ఫస్ట్ క్యాండిల్ అప్ ట్రెండ్లో మార్కెట్లో ఫామ్ అయింది బులిష్ క్యాండిల్. సెకండ్ క్యాండిల్ వచ్చేసి ఒక స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్, కంప్లీట్ని బాడీని ఎంగల్ఫింగ్ చేసింది. అండ్ ఈవెన్ హైస్ని లోస్ని అండ్ బాడీని కంప్లీట్లీ ఓపెన్ క్లోజ్ని కంప్లీట్లీ మార్కెట్ అనేది ఆక్యుపై చేసి ఒక సెల్లింగ్ ప్రెజర్ అనేది మనకి మార్కెట్లో కనిపిస్తుంది. తర్వాత థర్డ్ క్యాండిల్ వచ్చేసి కన్ఫర్మేషన్, ఎప్పుడైతే ఇక్కడ మనకి అయితే రివర్సల్ కనిపించిందో దాన్ని కన్ఫర్మేషన్ చేసేసింది థర్డ్ క్యాండిల్. అప్పుడు ఇది వచ్చేసి కంప్లీట్ ప్యాటర్న్ అంతా కూడా 3 అవుట్ సైడ్ డౌన్ ప్యాటర్న్ కూడా మారిపోయింది. సో ఇది 3 క్యాండిల్స్ కలిపితే మల్టిపుల్ క్యాండిల్స్ 3 క్యాండిల్స్ కలిపితే ఈ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇక్కడ క్లియర్లీ లాస్ట్ ఫ్యూ మినిట్స్ బ్యాకే నేను చెప్పాను. సో ప్రతి క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్కి ఇంకొక క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్కి ఇంటర్లింకింగ్ ఉంటుంది. సో అది మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. సో ఇక్కడ మనకి 2 క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ ఈ ఒక్క క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్లో కనిపిస్తుంది. సో ఫస్ట్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ వచ్చేసి ఒక బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్, సెకండ్ వచ్చేసి 3 అవుట్ సైడ్ డౌన్, సెకండ్ వచ్చేసి 3 అవుట్ సైడ్. ఈ 3 కలిపితే 3 అవుట్ సైడ్ డౌన్ మనకి ప్యాటర్న్ అనేది ఫామ్ అయింది. అండ్ దీని తర్వాత ఇంకొక బేరిష్ క్యాండిల్ ఇలా ఫామ్ చేసింది అనుకోండి, అండ్ అది వచ్చేసి 3 బ్లాక్ క్రోస్ కూడా అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ ఒక్క క్యాండిల్కి ఇంటర్లింకింగ్ అనేది ఉంటుంది క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్లో. ఓకేనా. సో అబ్జర్వ్ చేస్తే మీకు క్లియర్లీ అర్థమవుతుంది 3 అవుట్ సైడ్ డౌన్ ప్యాటర్న్ కూడా ఆల్వేస్ అప్ ట్రెండ్లో ఫామ్ అయ్యే క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్. ఇది ఒక బేరిష్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్. అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ అనేది రివర్సల్ సైన్ అనేది చూపిస్తుంది. ఫస్ట్ క్యాండిల్ వచ్చేసి అంటే ఫస్ట్ ప్యాటర్న్ వచ్చేసి బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ ఉంటుంది. దాని తర్వాత థర్డ్ క్యాండిల్ వచ్చేసి ఎప్పుడైతే క్లోజింగ్ దాని కింద ఈ క్యాండిల్ క్లోజ్ చేస్తుందో, లోస్ కింద క్లోజ్ చేస్తుందో, అండ్ దాని తర్వాత కన్ఫర్మేషన్ వస్తుంది, అప్పుడు ఈ 3 అవుట్ సైడ్ డౌన్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఫామ్ చేస్తుంది. దీని బేసిస్ పైన మనం ట్రేడ్ అనేది ప్లాన్ చేయొచ్చు బేస్డ్ ఆన్ స్ట్రక్చర్. ఓకేనా. సో ఇక్కడ మనం చూసుకుందాం 3 అవుట్ సైడ్ డౌన్ బేరిష్ ప్యాటర్న్ని. సో ఇక్కడ చూడండి క్లియర్లీ మనకు అర్థమవుతుంది, ఈ ప్యాటర్న్ మనకు అర్థమవుతుంది. ఫస్ట్ వచ్చేసి బేరిష్ ఎంగల్ఫింగ్, తర్వాత హైస్ అండ్ లోస్ని చూడండి. ఎప్పుడైతే ఇక్కడ లో ఫామ్ అవుతుంది అండ్ ఇక్కడ క్లియర్లీ ఈ లోని బ్రేక్ చేసి కన్ఫర్మేషన్ ఇక్కడ నుంచి మనకి ట్రెండ్ అనేది బ్రేక్ అయిన కన్ఫర్మేషన్ వస్తుందో అప్పుడు ఈ 3 అవుట్ సైడ్ ప్యాటర్న్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ నుంచి మార్కెట్ అనేది రివర్సల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నట్టు. ఓకేనా. సో మీ అంతా కూడా ఈ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ అన్నీ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండండి చార్ట్స్ పైన. సో మీకు 1 వీక్ టైం ఉంటుంది. ఎవ్రీ వీక్ మనం క్లాస్ చేస్తూ ఉంటాం. ఎవ్రీ వీక్ మీకు న్యూ క్యాండిల్ స్టిక్స్ నేర్చుకుంటూ ఉంటారు. బట్ మీరు ప్రాక్టీస్ ఇంపార్టెంట్, ఎందుకంటే ప్రాక్టీస్ చేసినప్పుడే ప్రీవియస్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ అనేవి గుర్తుంటాయి. దాని బేసిస్ పైన మీరు మైండ్లో ఉంటాయి కాబట్టి దాని బేసిస్ పైన ఫర్దర్ క్లాసెస్ అనేవి క్లియర్లీ అర్థమయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో నెక్స్ట్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ వచ్చేసి బేరిష్ కౌంటర్ అటాక్.
సో బేరిష్ కౌంటర్ అటాక్ లాస్ట్ టైం మనం చూసాము, బుల్లిష్ కౌంటర్ అటాక్ సిమిలర్ కేసు. అండ్ ఇక్కడ మనం చూసుకుందాం. సో బులిష్ కౌంటర్ అటాక్ నేను లాస్ట్ క్లాస్లో చెప్పాను. సో లాస్ట్ క్లాస్లో బులిష్ కౌంటర్ అటాక్ చెప్పాను. ఇప్పుడు వచ్చేసి బేరిష్ కౌంటర్ అటాక్. బులిష్ కౌంటర్ అటాక్కి బేరిష్ కౌంటర్ అటాక్ ఒక కామన్ పాయింట్ ఏంటంటే ఇక్కడ నెక్ అనేది సేమ్ ఉండాలి. సో నెక్ అనేది సేమ్ అంటే ఇక్కడ మనము బుల్లిష్ కౌంటర్ అటాక్ ప్యాటర్న్లో మనం చూసినట్టయితే మార్కెట్ అనేది ఫస్ట్ క్యాండిల్ బేరిష్ ఉండి దాని తర్వాత మార్కెట్ డౌన్ సైడ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి దాని తర్వాత మార్కెట్ అప్ సైడ్లో వచ్చి ఎగ్జాక్ట్లీ దీని క్లోజింగ్ అండ్ ఈ క్యాండిల్ ఫస్ట్ క్యాండిల్ క్లోజింగ్ సెకండ్ క్యాండిల్ క్లోజింగ్ అనేది సేమ్ టు సేమ్ ఉంటుంది. అది మనకి బుల్లిష్ కౌంటర్ అటాక్ ప్యాటర్న్. అండ్ ఇక్కడ బేరిష్ కౌంటర్ అటాక్ ప్యాటర్న్కి ఫస్ట్ క్యాండిల్ వచ్చేసి డౌన్ సైడ్లో ఉంటుంది. సో ఇక్కడ మనకి అప్ ట్రెండ్లో మార్కెట్లో ఫామ్ అవుతుంది. సో సెకండ్ క్యాండిల్ వచ్చేసి మార్కెట్ అనేది గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ అనేది ఇక్కడ నుంచి బయర్స్ అనేవాళ్ళు డౌన్ సైడ్ రిజెక్ట్ చేసి డౌన్ సైడ్లో సెల్లింగ్ ప్రెషర్ వచ్చిన తర్వాత మార్కెట్ అనేది సెల్లర్స్ డౌన్ సైడ్ తీసుకొచ్చి క్లోజ్ చేస్తారు. నియర్ అబౌట్ మార్కెట్ ఫస్ట్ క్యాండిల్ ఏది ఉంటుందో ఫస్ట్ క్యాండిల్ క్లోజింగ్ దగ్గరలోనే మార్కెట్లో సెకండ్ క్యాండిల్ కూడా క్లోజ్ అవుతుంది. సో అక్కడ నుంచి మార్కెట్ అనేది డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పి నెక్స్ట్ డే మళ్ళీ మార్కెట్ ఇక్కడ ఫామ్ అయింది అనుకోండి. సో నెక్స్ట్ డే మార్కెట్ ఇక్కడ మళ్ళీ ఏదైతే క్లోజింగ్ ఉంటుందో దాని కింద ఓపెన్ అయింది అనుకోండి. సో ట్రెండ్ కన్ఫర్మేషన్ అయిపోతుంది. ఇది ఒక బేరిష్ కౌంటర్ అటాక్, మార్కెట్ అనేది ఫర్దర్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంది అని చెప్పి. ఓకేనా. సో దీని ఎగ్జాంపుల్ కూడా చూసుకుందాం. సో ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను. దీని ఎగ్జాంపుల్ వచ్చేసి ఇక్కడ చూడండి, చాలా ఉన్నాయి. ఇక్కడ మనం చూసినట్టయితే కౌంటర్ అటాక్ ప్యాటర్న్, ఇక్కడ కూడా కౌంటర్ అటాక్ ప్యాటర్న్ ఉంది. ఫస్ట్ క్యాండిల్ వచ్చేసి అప్ ట్రెండ్లో ఫామ్ అయింది, దాని తర్వాత స్లైట్లీ గ్యాప్ అప్ ఓపెన్ అయింది, దాని తర్వాత క్లోజింగ్ వచ్చేసి ఈ ఫస్ట్ క్యాండిల్ క్లోజింగ్ ఈ సెకండ్ క్యాండిల్ క్లోజింగ్ ఈక్వల్గా ఉంది, దాని తర్వాత మార్కెట్ డౌన్ వచ్చింది. అండ్ తర్వాత నెక్స్ట్ క్యాండిల్ కూడా ఇక్కడ కూడా మనం చూసినట్టయితే బేరిష్ కౌంటర్ అటాక్. సో ఫస్ట్ స్లైట్లీ గ్యాప్ అప్. అండ్ మీరు చూసినట్టయితే గ్యాప్స్ ఈవెన్ మనకి ఇంట్రాడేలో కూడా ఫామ్ అవుతాయి. ఓన్లీ డైలీ టైం ఫ్రేమ్లోనే మార్కెట్ అయిపోయిన తర్వాతనే ఫామ్ అవ్వాల్సిన లేదు. ఇంట్రాడే టైంలో కూడా క్యాండిల్ టు క్యాండిల్ కూడా గ్యాప్స్ అనేది ఫామ్ అవుతాయి. స్లైట్లీ పాయింట్స్ డిఫర్ ఉంటాయి, మీరు అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది. సో మీరు ఇప్పటివరకు ఆ పాయింట్ని అబ్జర్వ్ చేయలేనట్టున్నారు. బట్ నేను రెగ్యులర్గా 8 years నుంచి నేను ట్రేడ్ చేస్తున్నాను కాబట్టి నాకు తెలుసు ఏంటంటే క్యాండిల్స్కి మధ్యలో కూడా ఒక గ్యాప్స్ అనేది ఫామ్ అవుతాయి ఇంట్రాడే టైమ్స్లో కూడా. లైక్ ఇప్పుడు మార్కెట్ అనేది ఒక క్యాండిల్ వచ్చేసి 100 రూపీస్లో క్లోజ్ చేసింది అనుకోండి, నెక్స్ట్ క్యాండిల్ వచ్చేసి 110 ఆర్ 105లో ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే ఆ 5 రూపీస్ 6 రూపీస్ గ్యాప్ అనేది మనం కన్సిడర్ చూడం, మనకు కనిపించేది కంటికి. బట్ అక్కడ ఆ గ్యాప్ ఉంటుంది చూసినారా, ఆ గ్యాప్ కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది. సో ఇలాంటి ప్యాటర్న్స్ ఫామ్ అయినప్పుడు మనం ఆ ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది అనమాట. సో ఇక్కడ బేరిష్ కౌంటర్ అటాక్ ప్యాటర్న్ ఏంటంటే ఆల్వేస్ అప్ ట్రెండ్లో ఫామ్ అవుతుంది. సో ఫస్ట్ క్యాండిల్ వచ్చేసి ఒక బుల్లిష్ క్యాండిల్, అండ్ ఇక్కడ క్లోజింగ్ ఏదైతే ఉంటుందో ఆ క్లోజింగ్ దగ్గరనే సెకండ్ క్యాండిల్లో ఉన్న క్లోజింగ్ కూడా సేమ్ ఉంటే అదొక బేరిష్ కౌంటర్ అటాక్ ప్యాటర్న్ అనేది ఫామ్ అవుతుంది. సో సెకండ్ క్యాండిల్ ఎప్పుడు మార్కెట్ అనేది స్లైట్లీ గ్యాప్ అప్ ఉండి అండ్ అక్కడ నుంచి మార్కెట్లో బయర్స్ని రిజెక్ట్ చేసి సెల్లర్స్ వచ్చేసి ఆ బుల్లిష్ క్యాండిల్ క్లోజింగ్ ఉంటుంది, ప్రీవియస్ క్లోజింగ్ ఉంటుంది కదా, దాని దగ్గరనే సెకండ్ క్యాండిల్ కనుక క్లోజ్ అయింది అనుకోండి, సో అది వచ్చేసి బేరిష్ కౌంటర్ అటాక్ ప్యాటర్న్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇక్కడ మీరు కంప్లీట్లీ బేరిష్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ అనేది కంప్లీట్ చేశారు. సో నెక్స్ట్ వచ్చేసి కంటిన్యూషన్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ అంటే ట్రెండ్ కంటిన్యూషన్ ఆర్ ట్రెండ్ రివర్సల్ ప్యాటర్న్స్ అనమాట. ఇప్పటివరకు మీరు నేర్చుకున్నారు బుల్లిష్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ అండ్ బేరిష్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్. ఇవన్నీ కూడా మళ్ళీ ఒకసారి మీరు రివైజ్ చేయండి, ప్రతి ఒక్కటి రివైజ్ చేయండి అండ్ ప్రాక్టీస్ చేయండి అండ్ నాకు పంపించండి. సో దట్ మీకు కూడా ఒక ప్రాక్టీస్ అనేది అవుతుంటుంది. సో కంపల్సరీగా మీరు హోంవర్క్ చేస్తేనే మీరు నెక్స్ట్ క్లాసెస్లో పర్ఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో నేను నా ఎఫర్ట్స్ ఓన్లీ జస్ట్ 30% పెడితే మీరు 70% మీరు ఎఫర్ట్స్ పెట్టాల్సి వస్తుంది ఎప్పుడైనా సరే నేర్చుకోవాలంటే. ఒక టీచర్ అనేవాడు ఓన్లీ జస్ట్ హార్స్ని చెరువు దాకా తీసుకెళ్ళగలుగుతాడు. సో ఆ చెరువులో దగ్గర దాకా తీసుకెళ్తాడు కానీ దాన్ని ఉంగబెట్టయితే వాటర్ తాగించలేడు కదా. సో సిమిలర్ కేసు నేను మిమ్మల్ని ఒక పాయింట్ దాకానే తీసుకెళ్ళగలుగుతాను. సో అక్కడ నుంచి మీరు మీ ఎఫర్ట్స్ని పెట్టాల్సి వస్తుంది. సో మీరు హోంవర్క్ కంపల్సరీ చేయాల్సి వస్తుంది. హోంవర్క్ చేసి మీరు ప్రాక్టీస్ చేస్తేనే మీరు మీ గోల్స్ని అచీవ్ చేయగలుగుతారు. సో లేకుంటే ఇక్కడ నేను ఎంత క్లాస్ చెప్పినా సరే ఈ క్లాస్ని మీరు ఒక వీడియో చూసి మళ్ళీ దాన్ని ప్రాక్టీస్ చేయలేరు అనుకోండి, కంప్లీట్లీ నేను చెప్పింది మొత్తం మర్చిపోతారు. దాని తర్వాత మళ్ళీ మీరు
దీన్ని ప్రాక్టీస్ కూడా చేయలేదంటే మర్చిపోతారు కంప్లీట్లీ. నెక్స్ట్ క్లాసెస్లో కూడా మనం దీని బేసిస్ పైన నెక్స్ట్ క్లాసెస్ అనేటివి మనకు ఉంటాయి. సో క్యాండిల్ స్టిక్స్ ఫస్ట్ బేసిక్స్ అనమాట. దీని బేసిస్ పైన మనం నెక్స్ట్ క్లాసెస్ అనేటివి ముడిపడతాయి కాబట్టి సో ఈ బేసిక్స్ కంపల్సరీగా చాలా స్ట్రాంగ్గా ఉండడం చాలా ఇంపార్టెంట్. సో ప్లీజ్ ప్రాక్టీస్ చేయండి. సో నెక్స్ట్ క్లాస్లో వచ్చేసి మనము కంటిన్యూషన్ ప్యాటర్న్స్ తెలుసుకుందాం. సో కంటిన్యూషన్ ప్యాటర్న్స్ తెలుసుకున్న తర్వాత సో కంప్లీట్లీ క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్స్ అనేటివి అయిపోతాయి. సో నెక్స్ట్ వచ్చేసి తర్వాత స్ట్రక్చర్స్ తెలుసుకుందాం, ట్రెండ్ స్ట్రక్చర్స్ తెలుసుకుందాం, తర్వాత సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. దాని నెక్స్ట్ క్లాసెస్ అనేటివి కొంచెం ఇంటర్మీడియట్ లెవెల్లో ఉంటాయన్నమాట. సో ఇప్పుడైతే బేసిక్స్, తర్వాత ఇంటర్మీడియట్ లెవెల్, ఒక్కొక్క స్టెప్ మనం అప్ సైడ్ వెళ్తూ ఉంటాం. సో మీరు క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ అయితే ప్రాక్టీస్ చేయండి. లైవ్ మార్కర్స్లో మీకు టైం ఉంటుంది. సో ఇవాళ హాలిడే కాబట్టి మీరు వీడియో చూడండి, హోంవర్క్ ప్రిపేర్ చేసుకోండి, ప్రాక్టీస్ అనేది స్టార్ట్ చేయండి. సో మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది. ఓకేనా? సో మరొక క్లాస్లో కలుద్దాం. టేక్ కేర్. బాయ్ అండి.